ఇక మనం టాలీవుడ్ లో పోలీస్ కథలకు వెళ్తే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నిఖార్సైన హీరోయిజానికి నెలవు పోలీస్ కథలు. అదే అందుకే అభిమాన కథానాయకులు యూనిఫామ్ తొడిగి లాఠీలతో స్టైల్ గా నడిచి వచ్చే స్టాలు. అయితే ఆ కిక్కే వేరప అని మురిసిపోతారు సినీ ప్లేయర్లు. ఇక రివాల్వర్ చేతబట్టి శత్రువులు వేటకు బరిలో దిగితే థియేటర్ మొత్తం విజిల్స్ తో మత్తెక్కిపోతుంది అనమాట. ఇక బాక్స్ ఆఫీస్ తో కాసుల వర్షం నిండిపోతుంది. నిఖార్సైన హీరోయిజానికి నెలవు పోలీస్. అందుకే అభిమాన తారలు యూనిఫామ్ తొడిగి లాఠీ స్టైల్లో నడిచి వచ్చే చాలని చెప్పి అనుకుంటారు. ఇక పోలీస్ కథలకు చిరునామా నిలుస్తుంటారు కథానాయకుడు రవితేజ. ఈ తరం తెలుగు హీరోల్లో అందరికంటే ఎక్కువసార్లు పోలీస్గా నటించింది ఆయనే. విక్రమార్కుడు, ఖతర్నాక్, మిరపకాయ, పవర్, టచ్ చేసి చూడు, క్రాక్ ఇలా ఆయన చేసిన పోలీస్ కథలు చాలా భిన్నంగా. అయితే ఈడియట్, వెంకీ, కిక్ తదితర చిత్రాలు ఆయన ఆఖరికి కాకి చొక్కా తొడిగినట్టు చూపిస్తారు. ఇప్పుడు ఆయన చిరంజీవి చిత్రం కోసం మరోసారి అవతారం ఎత్తుతున్నారన్నమాట. అయితే ప్రస్తుతం చిరు కథానాయకుడు కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఒక చిత్రం రూపొందిన విషయం మనకు తెలిసింది. ఇక మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. ఇక మెగా 154